తులారాశి వారు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. సహోద్యోగులతోటి జాగ్రత్తగా మెసలడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా లాభసాటిగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండడం, అప్పులు ఎక్కువ అవడం, అప్పులు తీర్చడానికి ₹2 లేదా ₹3 వడ్డీ తీసుకురావడం, దానిని అప్పు తీర్చడం అటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మి అప్పు తీర్చేదని ప్రయత్నం చేస్తారు. కానీ అవి ప్రస్తుత గోచారరీత్యా అంత గ్రహగతులు బాగలేదు కాబట్టి ఏదైనా ముందుకు వెళ్తే వెనక్కి లాగడమే ఉంటుంది. భాగ్యంలో గురు రవిలు ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యాడు. లాభస్థానంలో కుజకేతువులు. ఎన్ని లాభాలు వచ్చినా ఎంత వచ్చినా ఆవిరైపోవడం ఉంటుంది. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. నిద్ర తక్కువగా ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, వ్యాపారపరంగా ఇంత చేస్తున్నాం అనే బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా కాలమే సమాధానం చెప్తుంది. మీ ఓర్పు సహనంతో ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వచ్చే నెల నుంచి కొంచెం వరకు బాగుంటుంది. ఈ ఒక్క నెల ఓపిక బట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి, పౌల్ట్రీ సంబంధించి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, డెంటిస్ట్, అలాగే చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. లాభాలు బాగానే ఉంటాయి, కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం గడ్డు కాలం అని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్ కావచ్చు, రావాల్సిన పదవులు కావచ్చు, కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. మంచి సీట్ లభిస్తుంది. అలాగే పరీక్ష ఎవరైతే రాశారో మంచి ఉత్తీర్ణతలో ఉంటారు. మంచి విద్యాలయంలో బీటెక్ కావచ్చు, అలాగే వైద్య సంబంధించిన సీటు కావచ్చు లభించే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉండి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న ధన నష్టం అనేది ఎక్కువగా సూచిస్తోంది. వ్యాపార వృద్ధి బాగుంటుంది, కానీ ఖర్చుల మట్టికి రెండింతలు ఉంటాయి. వచ్చిన రూపాయికి ₹10 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతో కానీ, కుబేర కుంకుమతో కానీ నిత్యం అమ్మవారికి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.